అందరికీ నమస్కారములు. ఇటీవలే మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కుటుంబ పెద్దకు నెలకు ఎవరైతే మహిళలున్నారో, మహిళలున్నారో 2500 రూపాయలు ఆర్థిక సహాయం, నెలకి 2500 రూపాయలు స్కీమ్ కింద ఇచ్చే ఏదైతే పథకం ఉందో, హోలీ కానుకంగానైతే సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఈరోజైతే కొత్తగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చకచక ముందుకు సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్తో పాటు రూ.500లకు గ్యాస్ సిలిండర్ను ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాలన్నీ ఈ నెల 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా ఇప్పటికే కొన్ని చోట్ల కరెంట్ బిల్స్ జారీ చేసిన అధికారులు అర్హులైన అందరికీ జీరో బిల్స్ ఇష్యూ చేస్తున్నారు. ఈ మేరకు బిల్ మిషన్స్ లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఇది ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన కుటుంబాలకు ఆటోమేటిక్ గా ఈ స్కీమ్స్ అమలవుతున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా మహాలక్ష్మి పథకంపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పేద గృహిణులకు ప్రతి నెల రూ.2500 ఇస్తానని ఇచ్చిన హామీపై సీఎం ప్రస్తుతం దృష్టి పెట్టారట. ఇక అతి త్వరలో ఈ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్నికల్లో సమయంలో మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తారని మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఇచ్చే హామీలపై సీఎం కసరత్తు మొదలు పెట్టారని, అలాగే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని సమాచారం తెలుస్తోంది. కాగా వీలైనంత త్వరలో లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇక రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి తీరుతామని చెబుతోంది. మరి త్వరలో మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇచ్చే పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్